అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఏలేరు రిజర్వాయర్ పొంగి అక్కడ ఏదైతే పిఠాపురం గ్రామాలలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాలు మునిగిపోయిన పరిస్థితి. నిజంగా దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అందరిని కూడా పరామర్శించి వచ్చారు. దానికి సంబంధించి ఏం చేయాలో కూడా వాటన్నిటిని కూడా మాట్లాడిన పరిస్థితి. నిన్న చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ నార్మల్ కామెడీనే, మనం గత కొద్ది రోజులుగా చూస్తున్న కామెడీనే అక్కడ ఆయన పండించే ప్రయత్నం చేశారు. టోటల్ గా 45 నిమిషాల ఈ ప్రెస్ మీట్ లో ఆయన 40 నిమిషాల అబద్ధాలే చెప్పారు, ఒక 5 నిమిషాలు కామెడీ చేశారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలేంటి, అసలు అక్కడ ఉన్న నిజాలేంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ అక్కడ ఏం జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, పోటెత్తిన వరద కాకినాడ జిల్లాలో ఏలేరు బీభత్సం. కాకినాడ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. మెట్ట ప్రాంతంలో జలాశయాలు నిండి కుండగా మారాయి. ఏలేరు, చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్ పూర్తిగా నిండి ఊళ్లను ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. భారీ వర్షాలు కాకినాడ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏలేశ్వరం మండలం ఏలేరు జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా 23.25 టీఎంసీలకు నీరు చేరింది. కాల్వలకు 27,000కు పైగా క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. దీంతో పత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి. నిజంగా చూసుకున్నట్టయితే గొల్లప్రోలు, పిఠాపురం మధ్య వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కిర్లంపూడి మండలంలో రాజుపాలెం, ముక్కూలు వరద ఏలేరు కాలువకు గండిపడి వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగిన పరిస్థితి. రాజుపాలెం ఎస్సీ కాలనీ వరద నీరు చుట్టుముట్టింది. దాంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం ఎర్రవరంలో ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది టోటల్ గా ఒక్కసారి ఇది అక్కడ జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే తెలుసు కదా, ఆయన మొదటి నుంచి కూడా బుడమేరుకి సంబంధించి కూడా చాలా మాట్లాడారు. నెక్స్ట్ ఏలేరుకి వెళ్ళి అక్కడ మాట్లాడిన పరిస్థితి. ఆయన ఏం మాట్లాడేది మనం ఒక్కసారి చూస్తే, ఆయన చెప్పిన అబద్ధాలు ఒకసారి మనం చూద్దాం. 9th సెప్టెంబర్న ఏలేరు జలాశయంలోకి 45,335 క్యూసెక్కుల ప్రవాహంతో నీరు వచ్చింది. దాంట్లో 25,500 క్యూసెక్కులని బయటకు వదిలేశారు. దాంతోపాటు 10th సెప్టెంబర్న 26,164 క్యూసెక్ల నీటి ప్రవాహం అక్కడికి వస్తే 27,275 క్యూసెక్లు ఏలూరు రిజర్వాయర్ నుంచి బయటికి పంపించారు. దీంతో మొత్తం అంతా మునిగిపోయింది అని చెప్తున్నారు. ఇంకా ఏలేరుని ఆధునీకరించాలి అని చెప్పి నేను ఎంతగానో తాపత్రపడ్డాను, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేశారు. ఒకసారి చూస్తే మనం ఆయన చెప్తుంది ఏంటంటే, 2008లో ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆధునీకరణ కోసం 138 కోట్లతో మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు దీనికి స్టార్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు 2014లో వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని 295 కోట్లకి దాని యొక్క అంచనాలను పెంచారు. ఎందుకంటే తన పార్టీ వాళ్ళకి మిగతా వాళ్ళకి టెండర్లు ఇవ్వడం కోసం అక్కడ దాని యొక్క సామర్థ్యాన్ని పెంచారు అని చెప్పి దాంతో చెప్తున్నారు. 2015 అంచనా వ్యయం 295 కోట్ల రూపాయలు 2015 నాటికి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజమే, కరెక్టే. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఎవరైతే 2019కి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆధునీకరణ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ వర్షాలు మొత్తం ఫుల్గా పడి రిజర్వాయర్ అంతా ఫుల్గా ఉంది. దాంతో క్రాప్ హాలిడే ఇవ్వలేకపోయాను, పంటలు నష్టపోతాయి, అందుకని చెప్పేసి మేము అక్కడ అంటే ఏదైనా పనులు చేయాలంటే వాటర్ ఏమీ లేకుండా ఉంటాయి కదా పనులు చేసేది అని చెప్పి మాట్లాడే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? నాకన్నా ముందు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 లాగా ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆయన వచ్చాడు, కరువు వచ్చింది. 2014 నుంచి దీనికి సంబంధించి కరువు వచ్చింది, ఆయన చేయొచ్చు కదా అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు తోసుకోవటం, నిందలు వేసుకోవడం కరెక్టే, కానీ నిజాలు ప్రజలు తెలుస్తాయి కదా. ఎందుకంటే
2019కి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో ఏదైతే ఏలేరుకి సంబంధించి ఆధునీకరణ పనుల కోసం ఆయన మొత్తం దాన్ని కేటాయిస్తే ఏం చేశారండి 2019లో మీరు వచ్చి 2019లో మీరు వచ్చి రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చారు. నేను చెప్తున్నారు సురేష్, నందిని, సుధీరు అని చెప్పి ఒక చిన్న నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా అని చెప్పి అందరిని అడుక్కుంటా ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిందండి రిజర్వాయర్ టెండర్లు పిలిచి మీరు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. ప్రతిసారి రివర్స్ టెండరింగ్కి వెళ్ళి మీరేం చేశారు? ఒక అడిగారు రివర్స్ టెండరింగ్ వల్ల ఇదంతా జరిగింది మీరు సరిగ్గా పనిచేయలేదు కదా అంటే, లేదమ్మా హైకోర్టు న్యాయమూర్తితో నేను ఒక పెద్ద కమిటీ చేశాను, దానికి సంగతి కూడా చెప్పారు వర్మ గారు నిన్న. కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ఇంకా చాలా మాట్లాడారు. ఆయన పథకాల గురించి మాట్లాడటం ఎక్కువైపోయింది. 40 నిమిషాలు పథకాల గురించి చెప్పారు. ఈ క్రాప్ గురించి మాట్లాడతారు, ఆర్బీకే వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు, ఇంకా చాలా చెప్పారు. ఈ మొత్తం నిర్వీర్యమైపోయాయి అని చెప్పారు అనమాట. 2008 నుంచి 2023 దాకా కేవలం 95 కోట్ల రూపాయలు మాత్రమే దానికి సంబంధించి ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి రిజర్వాయర్ గురించి వాడారు అని చెప్పారు. మీరేం చేస్తారు 2019 నుంచి 25 దాకా? అదేంటంటే నీళ్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం, పక్కన వాళ్ళపై మాట్లాడి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా చెప్పుకొచ్చారు ఆయన, నేను చాలా ఇచ్చాను అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఒక్కొక్కటి మనం చూసినట్టయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకునే ప్రయత్నం కాదు. నిజంగా 176 కోట్ల రూపాయలతో 2019కు ముందు ఏలేరు ఆధునీకరణ కోసం మీరు అక్కడ చంద్రబాబు నాయుడు గారు గ్రాంట్ చేస్తే మీరు రివర్స్ టెండరింగ్కి ఎందుకు వెళ్ళారు? చేయనివ్వచ్చు కదా. మళ్ళీ మీ ప్రాంతం వాళ్ళే మీరే రివర్స్ టెండరింగ్ మీరే పెడతారు, మీ వాళ్ళు పెట్టేస్తారు. ఎవరన్నా తక్కువ వేస్తే వాళ్ళని బెదిరించినాయి అని చెప్పి మీరే బెదిరించి పంపించేశారు. మళ్ళీ ఇంకొక పైన ఎవరన్నా ఇందాక చెప్తున్నారు జడ్జి గారు ఎవరో పెట్టి నేను చేశానండి, ఆయన కూడా మళ్ళీ మీ రెడ్డి గారేనంట. ఇలాగ ఒకళ్ళు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అక్కడ జరిగిన నష్టాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పాలి, కానీ పక్కన వాళ్ళ మీద తొయటం కరెక్ట్ కాదు. నిజంగా నిన్న మీరు చెప్పిన ఏదైతే మళ్ళీ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి మీరు మాట్లాడారు. ఇంకా నిన్న పిఠాపురం ప్రెస్ మీట్ లో మీరు కామెడీ చేస్తుంటే అసలు వాళ్ళు పక్కన వాళ్ళు అసలు అర్థం కాలేదు వాళ్ళకి. ఇటు పక్కన కన్నబాబు గారు మిగతా బ్యాచ్ అంతా ఉన్నారు, అసలు వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఎవరైతే మీరు పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత గారిని చూసారా జగన్మోహన్ రెడ్డి గారు, ఏంట్రా బాబు మాకు ఈ కర్మ ఏంటి అని చెప్పాడు. ఆమె ఎక్స్ప్రెషన్ ఒక్కసారి చూస్తే చచ్చిపోవాలంటే ఏంటి మాకు ఇట్లా మాకేంది ఈ కర్మ, అసలు ఏం చేస్తున్నాడు ఈయన, అసలు ఈయనకి పిచ్చెక్కిందా అసలు లేకపోతే ఏం జరిగిందని ఎక్స్ప్రెషన్తో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఆవిడ పరిస్థితి ఏంటో. అంటే మీ నాయకులే మీ పక్కన ఉన్న మిమ్మల్ని అసహించుకుంటున్న పరిస్థితి. కనీసం ఇది కూడా తెలుసుకోలేకపోతే ఇంక ఎదురు ఎలా చూస్తారు చెప్పండి. చేయాల్సింది కామెడీ కాదు, పని చేయండి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలకు గౌరవిస్తారు. మా లీడర్ అని కూడా మీ పక్కన నాయకులు లేకపోతే మీ పక్కన రావటానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు, లేకపోతే ఇలాగే తిట్టుకుంటూ ఉంటుంటారు. నిజంగా చూస్తే నిన్న మీరు ఏదైతే చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తున్నారు అనుకున్నా, భారతిరెడ్డి గారిని మీరు ట్రోల్ చేసినట్టుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు కూడా మీరు 2019కి ముందు సేమ్ అదే చెప్పారు కదా, చెప్పలేదు మీ ఆవిడ గారు? సోషల్ మీడియా దానికి సంబంధించి చాలా వీడియోలు రన్ అవుతున్నాయి, చూద్దాం ఒకసారి. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరికి వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. మీరు ఎందుకు చేయలేదు? ఏలేరు ఆధునీకరణకు సంబంధించి మీరు రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి మీరు ఎందుకు పనులు చేయలేదంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఇస్తానని చెప్పి నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానన్నావు కదా, ఎక్కడిచ్చావు చెప్పండి? నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా, ఎవరికి ఇచ్చారు చెప్పండి? దానికి సంబంధించే ముందు అది ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. మీరు ఇచ్చిన 1 కోటి రూపాయలు ఎక్కడ ఉన్నాయో ఏంటనేది ఒకసారి ప్రజలు మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన 1 కోటి రూపాయలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా 1 కోటి రూపాయల సహాయం ప్రకటించారు కదా. మీకు ఇచ్చారా? మాకైతే ఇవ్వలేదు. మీకు ఇచ్చారండి? ఏమని మీకు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? మాకైతే ఇవ్వలేదండి.
ఎవరికైనా రాజకీయ నాయకులకి వాళ్ళకి మంత్రులు ఉన్నారు డాన్సులు చేసేవాళ్ళు, వాళ్ళకి డాన్సులు చేసుకోవడానికి ఇచ్చాడేమో మరి. మాకైతే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క దగ్గర నుంచొని ఒక్కరికి వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా? కోటి రూపాయల తర్వాత నీ సాయం తర్వాత ఇప్పుడు వచ్చి బురదలో నడవడం కానీ ప్రజల మధ్యలో కానీ ఒక వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ మీరు తీసుకున్న ఎవరైనా చూసారా? నీకు 15,000 నీకు 15,000 కాదు, ఒక కనీసం వాటర్ ప్యాకెట్ ఇచ్చారని వాళ్ళు చెప్పి అడుగుతున్నారు. మొన్న రెండు సార్లు వచ్చారు కదమ్మా ఎక్కడికండి? తైతక్కలు ఆడాడండి వచ్చి. మీకు ఎవరికైనా కనిపించారండి? ఎక్కడ కనిపించారండి? ఏమండి దిగితేనే లోతు తెలిసిద్ది. గట్టి మీద ఉండి హాయ్ బాయ్ చెప్పి ఎవడైనా పల్లెలకు నవ్వుకుంటే ఏం చెప్తాడు ఎవడైనా? మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ట్రక్కు నిండా బ్రెడ్ ప్యాకెట్లు వేసుకుని. మీకు ఎవరికైనా కనిపించిందండి? ఎవరికైనా కానీ నన్నే కాదండి, ఎవరినైనా అడగండి, నన్ను ఒక్కదాన్నే కాదు. వెల్లంపల్లి గారు ఏ రోజు అంటే మేము ఆయన చూసాము ఉండండి, వెల్లంపల్లి గారు మేము ఏ రోజు చూసామంటే ఎవరో అనామకుడు కొట్టాడంట ఆయనకి, కుడుకను కొడితే ఎడంకను మూసుకున్నాడు కదా, అప్పుడు చూసామండి ఆయన్ని మేము. సరిపోయిందా? అయిపోయిందా? కుడుకని మీద కొడితే ఎడంకను మూసేసుకున్నాడు చూడు, అప్పుడు చూసారంటే వెల్లంపల్లిని. అది మీ మీద ప్రజల్లో ఉన్నటువంటి ఏంటి గౌరవం, అది మీ ప్రజా ప్రతినిధి మీద ఉన్న గౌరవం. అది మీరు విజయవాడలో మీకు అక్కడ జరిగితేనే కనీసం ఎవరూ పట్టించుకోలేదు. మీరు పిఠాపురం వెళ్ళి మొత్తం 2008లో మా నాన్నగారు 136 కోట్లు పెట్టి స్టార్ట్ చేశాడు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు 295 కోట్లకి వ్యయాన్ని పెంచి వాళ్ళకి ఇవ్వాలని చూశారు. నెక్స్ట్ తర్వాత కూడా చెప్పాలి కదా, నేనే రివర్స్ టెండరింగ్కి వెళ్ళి మొత్తం ఆపించాను, మళ్ళీ అక్కడ ఎక్కడ పనులు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి నేనే ఇప్పించాను అని చెప్పాలి కదా. రివర్స్ టెండరింగ్ ఇచ్చి మా వాళ్ళకి ఇచ్చుకొని మళ్ళీ అదేంటంటే నీళ్లు ఎక్కువ ఉన్నాయి, ఏలేరు జలాశయంలో మొత్తం వాటర్ ఎక్కువ అయిపోయినాయి, పనులు చేయడానికి కుదరలేదు, దానికోసం మళ్ళీ కరువు వస్తే నేను చేస్తాను అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా తిట్టారు చూడండి. ఆ రోజు చూసాం వెల్లంపల్లి గారిని మేము. ఆయన అప్పుడెప్పుడో ఎలక్షన్ లో గెలిచినప్పుడు దేవాదాయ శాఖగా తెలుసు, తర్వాత ఏమో కుడివైపు తగిలితే ఎడమవైపు కన్ను కట్టుకున్నాడే, ఒక్కసారి మట్టి మేము చూసామండి ఆయన్ని. అంటే ఇక్కడ సహాయం చేయడానికి ఒక్కరు రాలేదండి, వైసీపీ నాయకులు ఒక్కరు కనిపించలేదు నాకు. వైసీపీ నాయకులు ఒక్కరు కనిపించలేదు అని చెప్తున్నారు. నిజంగా ఎంత అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఒకసారి వెళ్తే తెలుస్తుంది. ఒకసారి ఇందాక మొన్నే ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు వెళ్ళారు కదా, అప్పుడు ఏం జరిగిందో చూశారు కదా. మళ్ళీ మీరు నీకు 15,000 అంటే కామెడీ చేసి విషయాన్ని ఏదైతే సబ్జెక్ట్ ని పక్కకి సైడ్ ట్రాక్ వెళ్ళేటప్పుడు లాగా మీరు ట్రై చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ట్రై చేస్తుంది ప్రతిదీ కూడా. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు, ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరికి వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా? 2019 ఎలక్షన్స్ ముందు మీ భార్య ఏం చెప్పారు, వాళ్ళు కూడా అదే చెప్పారు, మీకు ఇస్తామని చెప్పారు, ఇస్తారు అదే చెప్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించి ఒక కమిటీ వేస్తున్నారు, ఎలా ఇవ్వాలి ఏంటి ఎంత ఇవ్వాలి వాళ్ళకి తెలుసు, ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరు దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. బట్ దీన్ని ఒక కామెడీ లాగా చేసి సైడ్ ట్రాక్ పట్టించడం. మీరు ₹1 కోటి ఇస్తారన్నారు కదా, ఏం చేశారు చెప్పండి ఫస్ట్? ₹1 కోటి ఎవరికి ఇచ్చారు? ఇంకా ఆలోచిస్తున్నారా? వర్మ గారు ఇంకా మీ ₹1 కోటి లెక్కేస్తానే ఉన్నారంట. పిఠాపురం వర్మ గారు సైడ్ ట్రాక్ పెట్టించే ప్రయత్నం కాదు. ఒక్కసారి మీరు చెప్పిన మొత్తం మీ అబద్ధాల మొత్తానికి ఏంటి వర్మ గారు సమాధానం చెప్తున్నారు. అంటే మామూలు బ్యాటింగ్ కాదు, ఓ రేంజ్ లో బ్యాటింగ్. మీరు చేసిన దరిద్రం ఏంటంటూ ఉందో మొత్తం కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక్కసారి వినండి. మీరు సిగ్గు ఉండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ ని పగలగొట్టారు పొక్కలేరుతోటి. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశాం. ప్రకాష్, నందిని, సురేష్ జడ్జికి ఇస్తున్నాం, టెండర్ పిలుస్తున్నాం. హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి? రిటైర్డ్ జడ్జి, అది మన రెడ్డే. ఈ ప్రకాష్, నంది, సురేష్ వచ్చారు కదా, ముగ్గురు ఎలవన్ను. ఏ ప్రకాష్, టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం. ఏ సురేష్, టెండర్ వదిలేకపోతే కాళ్ళు తీస్తాం. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో ఎవడన్నా టెండర్ ఇస్తే టెండర్ వదలకపోతే కాళ్ళు తీస్తామని చెప్పి బెదిరించలేదా? లోకల్ అని చెప్తున్నాడు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరే రివర్స్ టెండరింగ్ వేసి మీరు ఒక జడ్జిని పెట్టి మీ ఓన్ పెట్టుకొని
మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్తే వాళ్ళందరూ బెదిరించి టెండర్లు తీసేసుకుంది మీరు కదా. ఏం చేశారు మరి అయ్యి? ఎందుకు కట్టలేకపోయారు? ఏలేరు రిజర్వాయర్ని ఆధునీకరణ ఎందుకు చేయలేకపోయారు? అదేంటంటే నీళ్లు ఫుల్ ఉన్నాయి, ప్రాపర్టీ ఇస్తే జనాలు ప్రాబ్లం అవుతుంది, పంటలు పండే భూములు ఇబ్బంది పడతాయి అని చెప్పి ఎదవ సొల్లు చెప్తున్నారు. మా రెడ్డే చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు. నువ్వు అంటున్నావు కదా నిండు కొండలాగా ఏలేరుంది, క్రాప్ హాలిడే ఇవ్వాలని. దేనికి ఇవ్వాలి? సంవత్సరానికి 6 నెలలు ఖాళీ, 5 సంవత్సరాలు 30 నెలలు. అది సంవత్సరానికి 6 నెలలు ఖాళీగా ఉంటుంది, అప్పుడు నువ్వేం పీగలేకపోయావు అని అడుగుతున్నారు ఆయన. చెప్పాలి కదా. సంవత్సరానికి 6 నెలలు, 5 సంవత్సరాల మీద ఎన్ని? 30 నెలలు ఖాళీగా ఉంది. 30 నెలలు ఏం చేశారు మీరు అని అడుగుతున్నారు. ఏలేరు ఫేజ్ 2 రద్దు చేసావు, టెండర్ పిలిచావా? టెండర్ పిలవలేదు. కనీసం ఎస్టిమేషన్ వేసావా? ఎస్టిమేషన్ వేయలేదు. క్రాప్ హాలిడే ఎందుకయ్యా? బుర్ర ఉందా అక్కడ నీకు? నువ్వు రివర్స్ టెండర్ల పేరు చెప్పి నందిని సురేష్ ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు. ఏంటో రివర్స్ టెండరింగ్? ఇవాళ రివర్స్ టెండరింగ్ 176 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది. ఇవాళ 850 కోట్లు అవుతుంది. 175 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయేది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అప్పుడు కనుక 2019 నుంచి మీరు ఏదైతే మీరు నిజంగా పిలిచి మీరు కరెక్ట్గా దాని మీద మీకు నిబద్ధతతో, మా నాన్నగారు 2008లో ప్రారంభించారు, మేమే స్టార్ట్ చేసాము, మా నాన్న స్టార్ట్ చేశాడు, మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? మీ నాన్న స్టార్ట్ చేసింది 175 కోట్లతో మొత్తం అయిపోయేది గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు 800 కోట్ల పైన అవుతుందంట. ఎవరు దీనికి కారణం? మీరు కదా. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్రభుత్వాలు, మిగతా వాళ్ళు, మేము గుడ్డ కాల్చి మేదేస్తూ ఉంటాం, మీరు మొత్తం తుడుచుకొని రండి, మేము బురద మొహం చల్లుతాం, నీట్గా మీరు సింతాల సోపుతో కడుక్కోండి అని చెప్తున్నారు. రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం. నీకులాగా మోసగాళ్ళం కాదు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా? అక్కడ వరద ఉంది. ఎక్కువ నష్టపోయింది ఎక్కడ? పిఠాపురం. గొర్రెగండి కోసింది, నక్కలగండి కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయాయి, 34 గంటలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు, జగనన్న కాలనీ. 40 ఎకరాలు, ఎకరా అక్కడ 15 లక్షలు, నువ్వు కొట్టేసింది 60 లక్షలు. జగనన్న కాలనీ అని మీరు మీ హయాంలోనే 40 ఎకరాల్లో ఎకరం 15 లక్షలు చొప్పున ఉన్న భూమిని 60 లక్షలకి మీరు ఏంటి ప్రభుత్వం డబ్బు పెట్టుకొని 15 లక్షల దాన్ని 60 లక్షలతో కొని తీసుకెళ్లి చెరువులో పెట్టారు. మొత్తం మునిగిపోయినాయి అని చెప్తున్నారు. ప్రభుత్వ డబ్బులు మీరు ఏ విధంగా దుర్వినియోగం చేశారు? ఎగ్ బఫుల దగ్గర నుంచి ఏంటి మొత్తం మీరు ఎంత దుర్వినియోగం చేశారు? ప్రతి చోట, ప్రతి ఏరియాలో, ప్రతి నియోజకవర్గంలో పందుల్లాగా పడి తిన్నారు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వెందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి? ఎందుకు? నువ్వు కట్టిన కాలనీ కదా, ఎందుకు వెళ్ళలేకపోయావు? నీ పేరుతో కట్టుకున్న కాలనీలోకి నువ్వు 40 ఎకరాలు మీ గవర్నమెంట్ కు డబ్బులు పెట్టుకొని 15 లక్షల నుంచి 15 లక్షల వాల్యూ ఉందని 60 లక్షలు పెట్టుకున్న దాంట్లోకి కనీసం నువ్వు వెళ్ళకపోయావు. పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చాడని చెప్తున్నారు. కాబట్టి ప్రతిదానికి గుడ్డ కలిసి మేదేస్తాం, ఏంటి బురద చల్లుతాం, నీట్గా మీరు కడుక్కోండి అంటే మాత్రం ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే ప్రజలు కూడా, ప్రజలు ప్రతి ఒక్కరు ఇందాక చూడండి వాళ్ళు ఎందుకు తిడుతున్నారు, ఓ రేంజ్లో తిడుతున్నారు. ఎవడు వచ్చాడు చెప్పండి అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? 1 కోటి రూపాయలు అంటున్నారు. ఇంట్లో వాళ్ళ ఆవిడికి ఇచ్చడం 1 కోటి రూపాయలు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి కామెడీ స్కిట్స్ చేస్తే ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఆల్రెడీ చాలా కామెడీ స్కిట్స్ అన్ని చూస్తున్నారు. జబర్దస్త్ దగ్గర నుంచి మొత్తం టీవీలో అందరూ పెద్ద పెద్ద మీకన్నా పెద్ద యాక్టర్లు చేస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి సైడ్ ట్రాక్ చేయడానికి విషయం ఇలాంటి కామెడీ చేస్తే మర్చిపోయే పరిస్థితులు ప్రజలు లేరు. ఎందుకంటే నిజంగా దానికి సంబంధించి ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి సంబంధించిన పనులు 2019 నుంచి 2024 వరకు మీరు చేస్తే 175 కోట్లతో మొత్తం ఆధీకరణ అయిపోయేది. ఇప్పుడు ఇంత నష్టం వచ్చేది కాదు, ఇన్ని గ్రామాలు మునిగిపోయేది కాదు. మీరు ఆడిన గేమ్లో మీరే ఇప్పుడు 800 కోట్ల పైగా అవుతుంది. ఇప్పుడు ఏమైనా చేయాలంటే దీనికి కారణం ఎవరని చెప్తున్నారు. కాబట్టి సైడ్ ట్రాక్ చేయటం కాదు, ప్రజా సమస్యలు ఎవరు ఉన్నా కానీ నిబద్ధతతో పనిచేస్తే ఇలాంటి వాటిని, ఇప్పుడు బుడమేరుకి సంబంధించి చాలా ఇష్యూలు జరిగినాయి. అక్కడ కూడా మీరు ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలు ఏమైంది? ప్రజలు నష్టపోయారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. పిఠాపురంలో రాజకీయాలు అనేది నిజంగా రాజకీయాలు చేసుకుంటానికో, లేకపోతే డబ్బులు సంపాదించుకుంటానికో,
రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ పేదలను కొట్టి పేదలు ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు గురయ్యే ఇలాంటి సమస్యల్ని పక్కదోవ పట్టించి మనకెందుకులే, కనీసం మీరు రోడ్లే వేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి పెద్ద పెద్ద చర్చలు జరిగాయి, కనీసం రోడ్డు మీద మీరు కనీసం తారు ఇంత గోకరాళ్ళు వేయలేదు, ఇంకా మీరు ఎక్కడ కడతారా మీరు? కాబట్టి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద చేయటం అంటే కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం అవ్వచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. బుడమేరుకి సంబంధించిన ఇష్యూ ఉంది, ఏలేరు ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించిన ఉన్నాయి, ఇవన్నిటిని కూడా సాధ్యమైనంత త్వరగా ఇదైతే వేళ పీరియడ్లో వాళ్ళు కూడా చేయపారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది చేయాలి. తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలని ఏదైతే రక్షించుకోవటానికో లేకపోతే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటానికో కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. లేకపోతే మాత్రం ప్రజలు తమ ఓటు అనే అస్త్రంతో నిజంగా రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది.